ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. రైల్వే బోగీల్లోనూ నయా ట్రెండ్ నడుస్తుంది. కదులుతున్న ట్రైన్స్ లో కొత్త వింతలు బయటపడుతున్నాయి. రైలు బోగీల్లో కొందరు విచిత్ర పనులకు పూనుకుంటున్నారు. ఒకరు ఫస్ట్ నైట్ కు బోగీని అలంకరించగా మరొకరు ఏకంగా పూజలకు వేదికగా చేసుకున్నారు. కదులుతున్న ట్రైన్ లో పూజలు నిర్వహిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటికే ఓ రైల్లో ఏసీ కోచ్ను బుక్ చేసుకున్న వ్యక్తులు దాన్ని పూలతో ఫస్ట్ నైట్ కోసం అలంకరించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇది మరొక ముందే ఇప్పుడు రైలు బోగీలో ఏకంగా పూజలు చేయడం పలు విమర్శలకు దారితీస్తుంది. ఓ వ్యక్తి కింద కూర్చొని పూజలు నిర్వహిస్తూ ఉండగా మరికొందరు కూడా ఈ పూజల్లో పాల్గొన్నారు. ఓ రైల్లోని ఏసీ కుపేను అలంకరించినటువంటి దృశ్యాలు ఇటీవల వైరల్ గా మారాయి. ఇప్పుడు ఓ బోగీలో పూజలు నిర్వహిస్తున్నట్టుగా ఉన్నటువంటి వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. రైల్లో ఇలా మతపరమైన ఆచారాలు పాటించేందుకు అనుమతి ఉందా అంటూ చర్చ మొదలైంది. పూజారి ఒకరు కోచ్ ఫ్లోర్ పై కూర్చొని మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండగా ఆయన పక్కన పలువురు తెల్లటి వస్త్రాలు ధరించున్నారు. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో నార్థన్ రైల్వే ఎక్స్ వేదికగా స్పష్టత ఇచ్చింది. అది ప్రైవేట్ గా బుక్ చేసుకున్న సెలూన్ కార్ అని వెల్లడించింది. అది సాధారణ ప్రయాణికులున్న బోగీ కాదని ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకున్నదని స్పష్టం చేసింది. రైల్వే బోగీలో నయా ట్రెండ్ నడుస్తూ ఉంది. రీసెంట్ గానే మనం చూసాం, ట్రైన్లో కొత్త వింతలు బయటపడుతూ ఉన్నాయి. రైల్ బోగీలో కొందరు విచిత్రమైనటువంటి పనులకు పూనుకుంటూ ఉన్నారు. ఒకరు ఫస్ట్ నైట్ కు బోగీని అలంకరించగా మరొకటి ఇప్పుడు ఏకంగా పూజలకు వేదికగా దాన్ని చేసుకోవడం జరిగింది. ఈ వీడియోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా అవుతున్నాయి. కదులుతున్న ట్రైన్లో పూజలు నిర్వహిస్తున్నటువంటి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అలాగే ఇప్పటికే ఒక రైల్లో ఏసీ కోచ్ ను బుక్ చేసుకున్న వ్యక్తులు దాన్ని పూలతో ఫస్ట్ నైట్ కోసం అలంకరించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇది మరొక ముందే ఇప్పుడు రైల్ బోగిలో ఏకంగా పూజలు చేయించడంపై పలు విమర్శలకు తావిస్తుంది.